హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. గుడిలో ఆనంది మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న ఆదిత్య. సునంద అయితే ఆదిత్యను నిలదీస్తూ ఉంటుంది. ఏంటి ఆదిత్య, నువ్వు నాతో ఏం చెప్పి వెళ్ళావు? ఏం చేస్తున్నావు? అసలు నన్ను మోసం చెయ్యాలని నీకు ఎలా అనిపించింది? అంటూ నిలదీస్తూ ఉండంగా, ఏంటి మమ్మీ, నిన్ను మోసం చేయడమేంటి అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అయితే నన్ను ఏం మోసం చేశావో నీకు తెలియదా? అంత తెలియకుండా నేను నీ దగ్గర ఎలా మోసపోతాను అనుకున్నావు? అంటూ సునంద అయితే అనంగానే, నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? చెప్పకుండా నీకు ఏ సమాధానం చెప్తాను? అంటూ అనంగానే, వ్రతానికి ఆనందితో కలిసి వెళ్ళి నువ్వు చేయడమేంటి? ఆ విషయం నా దగ్గర దాచిపెట్టడమేంటి? అంటూ సునంద అయితే నిలదీస్తూ ఉంటుంది. చూడు మమ్మీ, నేను అనుకోకుండా అక్కడికి వెళ్లాను. ఆనంది కూడా అనుకోకుండానే వచ్చింది అంటూ ఆదిత్య అయితే సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆనందైతే ఎంతో సంతోషంగా గుడిలో శివయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. శివయ్య, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నా భర్తతో కలిసి వ్రతం జరిపించుకున్నాను. ఆ దేవుడి దయవల్ల ఇక నేను నా భర్త ఒకటవుతే ఇక అంతకన్నా సంతోషమేముంది? అంటూ ఇక ఆనంది అనుకుంటూ ఉండంగా ఇంతలో జ్యోతి అయితే వస్తుంది. ఏంటి కుట్టి, అంత సంతోషపడిపోతున్నావు? నాకు చెప్తే నేను ఆనందపడతాను కదా? అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోతి. ఏమీ లేదు జ్యోతమ్మా, నేను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకునే అవకాశం ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా భర్త నేను ఈరోజు ఆ స్వామివారి వ్రతం జరిపించుకున్నాము. ఆ ఆశీసులతో నేను నా భర్త ఒకటవ్వాలి. నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అంటూ ఆనంది అయితే చెప్తూ ఉండంగా, అది కూడా ఖచ్చితంగా సాధిస్తావు కుట్టి. ఎందుకంటే నువ్వు తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు నీమీద నిందపడి ఉండొచ్చు. సూర్యబాబు మీద ఎలా అయితే నిందపడిందో నీమీద కూడా అలాగే నిందపడిందని నాకనిపిస్తుంది. అందుకనే నువ్వు ఏ తప్పూ చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం మాత్రం వదిలిపెట్టొద్దు. ఆదిత్యాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు అంటూ చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే. సరే జ్యోతమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ ఇక అంటూ ఉండంగానే అప్పుడే పూజారి తాతైతే వస్తాడు. పూజారి తాత, నువ్వు అంటూ అనంగానే, అవునమ్మా, నీకు ఈ ప్రసాదమిద్దామని చూశాను. నువ్వు కనిపించలేదు. నువ్వొచ్చేసరికి లేటయ్యి ఎలా ఉంది? వచ్చిన తర్వాత మళ్ళీ ఏమీ తినకుండా అలాగే పడుకుంటావు. కనీసం ఈ ప్రసాదమైనా ఇస్తే ఇది కాస్త తింటావు అని మళ్ళీ నీకోసమే వచ్చానమ్మా అంటూ పూజారి తాత అనంగానే, నేను ఏ జన్మ పుణ్యం చేసుకున్నానో తాత, నువ్వు నన్ను సొంత మనవరాల్లా చూసుకుంటావు. నామీద ఎంతో ప్రేమ ఆప్యాయతలు చూపిస్తావు అంటూ ఆనంది అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇక జ్యోతి అయితే, అవును పూజారిగారు, మా కుట్టిని అందరూ ప్రేమిస్తారు. కాని కష్టాలు కూడా తనకే ఎక్కువ. తన మంచితనానికి ఆ దేవుడు కూడా కరుణించడం లేదు. తనకి కష్టాల నుంచి విముక్తిని ఎప్పుడు ప్రసాదిస్తాడో అంటూ జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది. అమ్మా జ్యోతమ్మా, నువ్వు బాధపడకమ్మా. కుట్టికి ఆ శివయ్య తోడుగా ఉన్నంతవరకు ఎలాంటి కష్టాలు ఉండవు. ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కుట్టి ఆ శివయ్య భక్తురాలు. ఆ శివయ్య ఏదైనా పరీక్ష పెట్టాడు అంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. మనం ఆ దేవుడు మీదే భారమేసి అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఆ దేవుడే సహాయం చేస్తాడు. అంతే తప్ప నాకీ బాధ వచ్చింది, ఇక నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, నాకంటూ ఎవ్వరూ లేరు, నేను ఒంటరిదాన్ని అని బాధపడుతూ ఉంటే ఇక జీవితంలో ముందుకు ఎలా వెళ్తారు? ఇవన్నీ వదిలిపెట్టేయాలి. నలుగురు నాలుగు రకాల అనడం మనకు ఉన్నదే కదా. అవన్నీ పట్టించుకుంటే సమాజంలో ముందుకు వెళ్లలేము. అలాగని చెడ్డు పనులు చేయమని నేను చెప్పడం లేదు. మంచిగానే ముందుకు వెళ్ళాలి. ఆనంది ఎప్పుడూ కూడా మంచి పనులే చేస్తుంది. అందరికీ ఉపయోగపడేలాగే ఉంటుంది. మంచివాళ్లకి కూడా కష్టాలు తప్పవమ్మా. ఖచ్చితంగా అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాని ఆ దేవుడు ప్రతి విషయంలో తప్పకుండా వాళ్లకి న్యాయమే చేస్తాడు అంటూ పూజారి తాత అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోతి అయితే, అవును పూజారిగారు, ఖచ్చితంగా మా కుట్టీకి న్యాయమే జరగాలి. తను మళ్లీ వాళ్ల అత్తారి ఇంట్లో అడుగుపెట్టాలి. నేను కోరుకునేది కూడా అదే అంటూ అనంగానే ఇంతలో పూజారి తాత అయితే, సరేనమ్మా, మీ ఇద్దరూ మాట్లాడుకోండి. ఇదంతా ఖచ్చితంగా జరుగుతుందిలే. నేను వెళ్ళవస్తాను అంటూ అక్కడ్నించి పూజారి తాత అయితే వెళ్ళిపోతాడు. కుట్టి, మీ సూర్యబాబు కార్లో ఒక అమ్మాయి ఈ మత్తు పదార్థాలు పెట్టింది అంటున్నావు. మరి ఆ అమ్మాయిని పట్టుకునే అవకాశం ఎలా కుదురుతుంది? మొహం కనిపించకుండా ఇప్పుడు మనం ఎవరిని ఎంక్వైరీ చేస్తాము అంటూ అనంగానే అప్పుడే ఇక కుట్టి కూడా, అదే జ్యోతమ్మ, నేను ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక కుట్టి అయితే, ఆ వీడియో ఒకసారి చూపించు, నేను చూస్తాను అంటూ జ్యోతి అయితే అంటూ ఉంటుంది. ఆ వీడియో చూస్తూ ఉండంగా అనుకోకుండా ఊర్వశీ చేతిమీద పుట్టుమచ్చ అయితే కనిపిస్తుంది. కుట్టి, ఒక్కసారి ఈ చేతిమీద టాటూ చూడు, దీన్ని బట్టి మనమేమైనా గుర్తుపట్టగలమేమో అంటూ అనంగానే ఆ టాటూ అయితే గమనిస్తుంది. కుట్టి అయితే అప్పుడే ఈ టాటూ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అసలిది ఎక్కడ చూశానో అంటూ ఆలోచిస్తూ ఉండంగా ఊర్వశీ చేతిమీద ఈ టాటూ అయితే ఆనందికి గుర్తొస్తుంది.
అవును, సేమ్ ఇదే టాటూ ఊర్వశి చేతిమీద కూడా ఉంది కదా. ఒకవేళ తనే ఇదంతా చేసిందా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే. ఊర్వశి నిజంగా కార్లో మత్తు పదార్థాలు పెట్టిందా అంటూ ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఆనంది, నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారంటూ అడుగుతూ ఉండంగా, అదే ఆలోచిస్తున్నాను జ్యోతమ్మ అనుకున్నాను, కాని వాళ్ళో కాదో ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను అంటూ ఉండంగానే ఇంతలో అప్పుడే ఇక జ్యోతి అయితే, సరే కుట్టి, నీకు ఎలా అనిపిస్తే అలా ముందుకు వెళ్ళు. నీకు ఏదైనా సహాయం కావాలి అంటే నేను చేస్తాను అంటూ ఇక కుట్టీకి చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే. ఇంకా ఇలా జరుగుతూ ఉండంగా మరుసటి రోజు ఉదయాన్నే ఊర్వశి అయితే ఆఫీస్కైతే వస్తుంది. అప్పుడే జీవన అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి కాశీ, ఎత్తర వెళ్ళిపోతానని చెప్పావంటే కదా, మళ్ళీ ఆఫీస్లో ఎంట్రీ ఇచ్చావేంటని అడుగుతూ ఉండంగా, ఏం చెయ్యమంటారు, అత్తయ్యగారు వెళ్లకుండా ఆపేశారు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంటూ అనంగానే, అత్తయ్యగారు ఏదైనా అనుకుంటే అలాగే చేస్తారు, ఎలా వదిలేస్తారనుకున్నావో అంటూ జీవన అయితే అడుగుతూ ఉంటుంది. సరేలే, ఇప్పుడదంతా ఎందుకు కాని, అసలు మీ నాన్నగారు కార్లో మత్తు పదార్థాలు పెట్టిన కేసు ఎంతవరకు వచ్చింది? నిన్ను ఏదో చెప్పారు కదా, వాళ్ళు ఏదైనా చెప్పారా? ఏవైనా సాక్ష్యాలు దొరికాయా అంటూ అడుగుతూ ఉండంగా, అవన్నీ నీకెందుకు, వాళ్లే చూసుకుంటారులే, మనకెందుకు, వదిలెయ్యి అంటూ అనంగానే, అదేంటి జీవన, మీ నాన్నగారు కదా, మీ నాన్నగారి విషయంలో నువ్వే పట్టించుకోకుండా వదిలే అంటున్నావేంటి అంటూ అడుగుతూ ఉంటుంది ఊర్వశి. అయితే మరేం చేయమంటావ్? అన్ని విషయాల్లో ఆనందియే ముందుంటుంది. మమ్మ నాన్న విషయంలో కూడా తనే ఏదో పెద్దవాళ్లకన్నా కూతురన్నట్టు ఫీలైపోతూ ఉంటుంది. అన్ని విషయాలు తనే తలదూరుస్తుంది. నేనే మిమ్మల్ని కాపాడ్తాను అన్నట్టు మాట్లాడుతుంది. ఇక వాళ్ల ముందు నేనేం చేసినా వాళ్ళకి కనిపియదు. అందుకని నేను పట్టించుకోను అంటూ జీవనైతే చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మో, ఈ జీవన నన్ను మస్కా కొట్టొచ్చు, కానీ ఆ ఆనందిని మాత్రం ఎట్టి పరిస్థితిలో మోసం చేయలేము. ఇప్పుడేం చేయాలో కూడా అర్థం కావడం లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఊర్వశి. ఇంతలో ఆనంది అయితే ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్కి రాంగానే అప్పుడే ఆనంది దగ్గరికి వచ్చి ఊర్వశి అయితే అడుగుతూ ఉంటుంది, ఆ కేసు విషయం ఎంతవరకు వచ్చింది ఆనంది మేడం? ఏమైనా సాక్ష్యాలు దొరికాయా అంటూ కంగారు పడుతూ అడుగుతూ ఉండగా ఆనంది అయితే ఊర్వశిని గమనిస్తూ ఉంటుంది. ఇక ఊర్వశి చేతిమీద ఉన్న టాటూ కూడా గమనిస్తుంది ఆనంది. ఇక సేమ్ ఆ వీడియోలో ఉన్న టాటూ, ఊర్వశి చేతిమీద ఉన్న టాటూ రెండూ ఒకటే అవ్వడంతో ఇక ఆనందికైతే అనుమానం వస్తుంది. అనుమానం లేదు, ఖచ్చితంగా ఊర్వశియే అనిపిస్తుంది. కాని ఖచ్చితంగా ఊర్వశి గురించి మొత్తం ఎంక్వైరీ చెయ్యాలి. ఎంక్వైరీ చేసిన తర్వాతే ఈ ఊర్వశి నిజస్వరూపం ఏంటో బయటపెట్టి సూర్యబాబు ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అంటూ ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఊర్వశి, ఈ కేసుమీద నువ్వంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావేంటి? నీకు ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉండగా, అయ్యో, నాకెలా తెలుస్తుంది, నాకలాంటి వాళ్ళెవరూ పరిచయం లేరు. మాదెంతో సాంప్రదాయమైన కుటుంబం, నాకిలాంటివన్నీ ఎలా తెలుస్తాయి? ఏదో జీవనా మేడం వాళ్ళ అమ్మా నాన్న కదా, వాళ్ల నాన్నగారు ఈ పరిస్థితిలో ఉన్నారు కదా, అసలేం జరిగిందో తెలుసుకుందామని అడిగానంతే. అయినా నాకెందుకొచ్చిందిలే అంటూ ఊర్వశి అయితే పక్కకి వచ్చేస్తుంది. అమ్మయ్య, బానే తప్పించుకువచ్చాను. ఈ ఆనంది ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకంలా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదే. సాక్ష్యాలేమైనా దొరికినయేమో తెలిస్తే నేనా సాక్ష్యాన్ని నాశనం చేసి ఉండేదాన్ని. కాని ఏ విషయం కూడా బయటికి రావడం లేదు కదా, ఏం చెయ్యాలి అంటూ ఊర్వశి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సునంద అయితే వస్తుంది. ఏంటి నువ్వింకా ఎక్కడే ఆలోచిస్తూ ఉన్నావ్? ఆదిత్య దగ్గరికి వెళ్ళలేదా అంటూ అనంగానే, అయ్యో, ఇప్పుడే వచ్చానత్తయ్యగారు, వెళ్తాను అంటూ ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. చూడు, నువ్వేదో ఇలా ఆలోచిస్తూ షాకే చూస్తూ ఉంటావని కాదు, నిన్ను కాశీయాత్ర ఆపేసి ఇక్కడికి తీసుకువచ్చింది. ఆదిత్యాకి త్వరగా దగ్గరే, ఆదిత్య నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేలో చేస్తానని నేనిదంతా చెప్తున్నాను అంటూ అనంగానే, సరే అత్తయ్యగారు, మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ ఇక ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య రూంలోకైతే వెళ్తుంది. అప్పుడే ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి ఊర్వశి, తలనొప్పి ఎలా ఉంది, తగ్గిందా అంటూ అనంగానే, తగ్గింది బాస్, ఇప్పుడు బానే ఉంది అంటూ చెప్తూ ఉంటుంది ఊర్వశి అయితే. సరే, డిజైన్స్ విషయంలో నువ్వేదో చెప్తాను అన్నావు కదా, ఏంటో చెప్పది అంటూ అనంగానే, డిజైన్స్ విషయమా? సరే బాస్, నేను మళ్ళీ డిజైన్స్ తీసుకొని వస్తాను, మీకు కనిపించి వెళ్దామని వచ్చాను అంతే అంటూ ఊర్వశి అయితే కంగారుగా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డిజైన్స్ అంటున్నాడు, ఎక్కడ తీసుకురావాలి నేను? ఏదో నార్మల్గా అది తప్పించుకోవడం కోసం అన్నాను, కాని ఇప్పుడు నా దగ్గర డిజైన్స్ ఎక్కడున్నాయి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సునంద అయితే, ఏంటి ఆదిత్య ఏమన్నాడు అంటూ అడుగుతూ ఉండంగా, ఏమీ లేదు మేడం, డిజైన్స్ తీసుకువచ్చి వాటి గురించి చెప్పమని అడిగారు అంటూ అనంగానే, అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళు, డిజైన్స్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే కాస్త దగ్గరవుతావు కదా అంటూ సునంద అయితే అంటూ ఉండంగా, నా దగ్గర డిజైన్స్ ఎక్కడున్నాయి మేడం, నాకు డిజైన్స్ వేయడమేమీ రాదు కదా అంటూ చెప్తూ ఉంటుంది. ఊర్వశి, నాకు తెలుసు నువ్వు ఇలా ఎలా అంటావని, అందుకనే నేను ముందుగానే డిజైన్స్ తీసుకువచ్చాను అంటూ ఇక సునంద అయితే ఊర్వకి ఆ డిజైన్స్ అయితే ఇస్తుంది.
ఇక ఆ డిజైన్స్ పేపర్స్ అయితే తీసుకొని ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఇక డిజైన్స్ గురించైతే చెప్తూ ఉంటుంది ఊర్వశి. మిమ్మల్ని దగ్గర చేసుకోవాలని ఉంది, అలాగని నన్ను నేను కాపాడుకోవాలని ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, ఏమీ చెయ్యలేని అయోమయ పరిస్థితిలో ఉన్నాను అంటూ ఊర్వశి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆనంది అయితే ఆదిత్య క్యాబిన్కైతే వస్తుంది. అప్పుడే ఆనంది కూడా తను తీసుకొచ్చిన డిజైన్స్ అయితే చూపించి వాటి గురించైతే చెప్తూ ఉంటుంది. చాలా బావున్నాయి ఆనంది, ఈ డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అంటూ ఆదిత్య అంటూ ఉండంగా అప్పుడే ఊర్వశి అయితే అడుగుతూ ఉంటుంది. అదేంటి బాస్, నా డిజైన్స్ బావున్నాయని చెప్పారు, ఇటు ఆనంది డిజైన్స్ బావున్నాయని చెప్తున్నారు, అలా ఎలా కుదురుతుంది? ఏదో ఒకటే కదా నచ్చవలసింది అంటూ అనంగానే, చూడు, నువ్వు వేసినవి లేటెస్ట్గా ఉన్నా ఆనంది వేసినవి చాలా ట్రెండీగా ఉంటాయి. అవి చూడడానికి కూడా ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తాయి. ఇప్పుడు అందరూ కూడా ఎంతో సాంప్రదాయతనే కోరుకుంటున్నారు, కాబట్టి ఈ డిజైన్సే నచ్చుతాయి అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. నీకిలా జరిగిన తర్వాత సాయంత్రం అవ్వంగానే ఇక ఆనంది అయితే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళంగానే ఆనంది కోసం పద్మమ్మ, సింహాద్రి అయితే వస్తారు. ఏంటి నాయనా, ఏంటమ్మా ఇలా వచ్చారు అంటూ అడుగుతూ ఉండంగా, ఏమీ లేదు బిడ్డా, నిన్ను చూసి చాలా రోజులైంది కదా, నిన్ను చూడాలనిపించి వచ్చాము. ఇక ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా, పొద్దుపోయింది కదా, ఇక నీ దగ్గరే ఇవాళ ఉండిపోవచ్చని అనుకుంటున్నాము అంటూ పద్మమ్మ, సింహాద్రి అనంగానే సరే నాయనా ఉండండి అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇంకో విషయమమ్మా, మన శ్రీను, అలేఖ్య ఇద్దరూ కూడా ఒకటవ్వబోతున్నారు. అలేఖ్య శ్రీనుకు దగ్గరవుతుంది అంటూ ఇక ఆ విషయాలైతే చెప్తూ ఉంటారు. అలా ఇక ముగ్గురూ కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఉదయం అవ్వంగానే ఆనంది అయితే ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో పద్మమ్మ అయితే కాఫీ తీసుకొని వస్తుంది. బిడ్డా, ముందు ఈ చాయ్ తాగు అంటూ అనంగానే అప్పుడే ఇంతలో ఆనంది అయితే ఆ గ్లాస్ తీసుకుంటూ ఉండంగా కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. ఇక చాలా కంగారు పడుతూ డాక్టర్నైతే తీసుకువస్తాడు సింహాద్రి. ఇక డాక్టరైతే చెకప్ చేసి, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, తను తల్లి కాబోతుంది అని చెప్పంగానే అప్పుడే ఇక ఆ మాటకి పద్మమ్మ, సింహాద్రి ఇద్దరూ కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. మీరు చెప్పేది నిజమా? బిడ్డ తల్లి కాబోతుందా? మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వాళ్లు ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆనందికి స్పృహ వచ్చిన తర్వాత ఈ విషయాన్నైతే చెప్పంగానే అప్పుడే ఇక ఆనంది కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. బిడ్డా, ముందు శివయ్య దర్శనం చేసుకుందాం పదా అంటూ ఇక సింహాద్రి, పద్మమ్మ అయితే శివయ్య దగ్గరికి తీసుకువచ్చి ఆనంది చేత అయితే దర్శనం చేయిస్తారు. ఇక దర్శనం అవ్వంగానే సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు. బిడ్డా, ఈ విషయాన్ని వెంటనే అల్లుడుగారితో చెప్పు బిడ్డా, ఇప్పుడే మేము ఆ ఇంటికి వెళ్ళి చెప్పొస్తాము. నువ్వు తల్లివి కాబోతున్నావని తెలిస్తే ఖచ్చితంగా నిన్ను లోపలికి రానిస్తారు. మీ అత్తగారు మనసులో ఉన్న కోపమంతా పోతుంది అంటూ అనంగానే, లేదు నాయనా, లేదు, నేను ఇప్పుడు ఈ వంక పెట్టుకొని ఆ ఇంట్లో అడుగుపెట్టలేను. ఈ వంక పెట్టుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టానని వాళ్లందరూ నీచంగా మాట్లాడుకుంటారు. నేను అది విని భరించలేను. నేను తప్పు చెయ్యలేదు అని నిరూపించుకున్న తర్వాతే ఆ ఇంట్లో అడుగు పెడతాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అదేంటి బిడ్డా, ఇంత సంతోషకరమైన విషయం విన్న తర్వాత కూడా ఇంకా తప్పు ఒప్పులను ఎందుకు చూస్తారు? నిన్ను నెత్తిని పెట్టుకు చూసుకుంటారు బిడ్డా. ఆ ఇంటికి వారసుడిని ఇవ్వబోతున్నావంటే ఎందుకు నిన్ను దూరం చేసుకుంటారు అంటూ అడుగుతూ ఉంటాడు సింహాద్రి అయితే. లేదు నాయనా, లేదు, నేను ఇప్పుడు గనక తల్లిని కాబోతున్నాను కదా అని ఆ ఇంట్లో అడుగుపెడితే నేను నా ఇజ్జత్ వదిలేసుకున్నట్టే, అలా జరగడానికి వీలులేదు అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉండంగా, లేదు బిడ్డా, నువ్వు ప్రతి విషయంలో ఇలాగే మాట్లాడతావు. నేను ఇప్పుడే వెళ్ళి వెంటనే అల్లుడుగారికి విషయాన్ని చెప్పేస్తాను అంటూ అనంగానే అప్పుడే సింహాద్రి చేతిని తీసుకుని తన తలపైనైతే ఒట్టు వేయించుకుంటుంది ఆనంది. నువ్వు ఈ విషయాన్ని చెప్తే నన్ను చంపుకున్నట్టే. ఆయనతో ఈ విషయాన్ని నేనే చెప్తాను, కాకపోతే ఇప్పుడు కాదు. నేను తప్పు చెయ్యలేదు అని నిరూపించుకున్న తర్వాతే ఈ విషయాన్ని చెప్తాను. అప్పటి వరకు నేను తల్లిని కాబోతున్నానని చెప్పి ఆ ఇంట్లో ఈ వంక పెట్టుకుని అడుగుపెట్టలేను. నా భర్తకే నా మీద నమ్మకం లేనప్పుడు ఇక నేను ఆ ఇంట్లో ఎలా అడుగుపెడతాను? కనీసం నా మీద నా భర్తకైనా నమ్మకముంటే అత్తయ్యగారికి ఏదో రకంగా నిరూపించుకునే అవకాశముంటుందని నేను ఏదో రకంగా ఇంట్లోనే ఉండేదాన్ని. కాని ఆదిత్యగారే నమ్మకం లేదు, నేను తప్పు చేశాను అని ఆయన నోటితోనే అన్నప్పుడు నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలను అంటూ ఆనంది అయితే చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆదిత్య అయితే ఈ మాటలన్నీ వింటాడు. ఏంటి, ఆనంది తల్లి కాబోతుందా? తను తల్లి కాబోతూ కూడా నాకీ విషయాన్ని చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. నేను తన మీద నమ్మకం పెట్టుకోలేదు అని
కనీసం ఈ విషయాన్ని చెప్పడానికి కూడా వెనకాడుతుంది. అంటే ఆనంది ఎంత బాధపడుతుందో ఇప్పుడు అర్థమవుతుంది. తను తప్పు చెయ్యలేదు అని తన మాటలతోనే అర్థమవుతున్నా ఇక్కడి ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఇప్పుడు ఆనందిని తీసుకువెళ్తేనేమో మమ్మీకి కోపమొస్తుంది. లేదు, ఖచ్చితంగా ఎలాగైనా మమ్మీని ఒప్పించి నేను తనని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఆనంది తరపున ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించడానికి నేను కూడా ముందుకు వెళ్ళాలి అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని వెంటనే మమ్మీతో చెప్పాలి అంటూ అనుకుంటూ, లేదులే, ఆనంది తప్పు చెయ్యలేదని ముందు నిరూపించి ఎంతో ఘనంగా నా భార్యని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. మొన్న తను మీడియా వాళ్లని కలిశాను అని చెప్పింది కదా, ఆ మీడియా వాళ్లని నేనే కలుస్తాను. నిజాలేంటో తెలుసుకుంటాను. ఆ నిజాలేంటో బయటపెట్టి నా భార్య ఏ తప్పు చెయ్యలేదు అని నేనే ఖచ్చితంగా నిరూపిస్తాను. అప్పటి వరకు ఈ విషయం ఆనంది చెప్పకపోయినా నాకు కూడా తెలియనట్టే ఉంటాను అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు. నువ్వు ఏమనుకున్నా నేను మాత్రం నా బిడ్డను వదులుకోలేను ఆనంది అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు.